మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ అప్పుల ద్వారా కూడా ఎంతోమంది యువకులు బలైపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి నిండు ప్రాణాలను బలి తీసుకొని కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లె గ్రామంలో యువకుడు గత 4 రోజుల క్రితం పాయిజన్ తీసుకొని ఆన్లైన్ గేమ్స్లో అప్పులు కావడం ద్వారా కూడా ఆయన పాయిజన్ తీసుకొని మృతి చెందిన ఘటన అయితే ఇక్కడ జరిగింది. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం ఎంత అప్పు అయింది, అసలు ఎందుకు ఆన్లైన్ గేమ్స్ ఆడాల్సి వచ్చిందనేది మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనము గత 4 రోజుల క్రితం మృతి చెందినటువంటి మధు వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాము. అంటే ఆన్లైన్ రమ్మీ ద్వారా కూడా లక్షల రూపాయలను ఆయన పోగొట్టుకోవడం జరిగింది. అంటే కొంత మొత్తాన్ని కూడా వాళ్ళు చెల్లించడం జరిగింది. అప్పు తెచ్చిన కాడ కూడా కొంత మొత్తాన్ని చెల్లించినా కూడా ఆన్లైన్ గేమ్కు అలవాటు పడిన తర్వాత ఆన్లైన్ రమ్మీ గేమ్కు అలవాటు పడిన తర్వాత కూడా మరవకపోవడం, అందులో కూడా అప్పులో ఎక్కువ కావడంతో కూడా ఆయన పాయిజన్ తీసుకొని అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, ఎన్ని లక్షల వరకు అప్పు అయింది అనేది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు. చాలా నిరుపేద కుటుంబానికి చూసుకోవచ్చు. మనం విజువల్స్ చెప్పు అంటే విజువల్స్ చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళైతే. అసలు ఇల్లు కూడా సరిగ్గా లేదు. మారుమూల ప్రాంతమైనటువంటి ఇప్పలపల్లెలో అంటే ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా. అంటే ఇది మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఇది అంటే చాలా వరకు బ్యాక్వర్డ్ ఏరియా ఇది. అంటే ఇంతవరకు కూడా ఆన్లైన్ గేమ్స్ వచ్చి ఒక నిండు ప్రాణాన్ని మాత్రం బలి తీసుకోవడంతో కుటుంబం అంతా కూడా రోడ్డు పాలైంది. మనతో పాటు అయితే కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, ఎన్ని లక్షల అప్పు అయిందని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ భార్య అయితే ఉన్నారు. ఏం జరిగింది, అసలు ఎంత అప్పు అయింది అక్క? అసలు ఆన్లైన్ లో గేమ్ ఆడండి 10-12 లక్షల అప్పు వరకు చేసింది. 6 లక్షల వరకు కట్టినాం మేము. ఆన్లైన్ లో అప్పు తీసుకున్నాడు, మాకు చెప్పలేదు. మమ్మల్ని డబ్బులు అడిగిండు ఇంట్లో, తర్వాత ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తామని అన్నాం. పాయిజన్ తీసుకున్నాడు. ఏం గేమ్ ఆడేది ఆన్లైన్ లో? ఏం గేమ్ ఆడేది ఆయన? రమ్మీ గేమ్. రమ్మీ గేమ్ ఆడింది. రమ్మీ గేమ్ లోనే 15 లక్షలనే ఎంత వరకు చెల్లించారు మీరు? మరి మేము 3-4 లక్షల వరకు 6 లక్షలు చెల్లించాం. ఏం జరిగింది అసలు? అంటే ఏమన్నా గొడవలు లాంటివి జరిగిందా? అంటే డబ్బులు ఇవ్వకపోతే ఏమన్నా జరిగిందా? ఎట్లా? ఏం లేవు, గొడవలు ఏం జరగలేదు. అడిగిండు డబ్బులు ఇంట్లో, ఇస్తామని ఇప్పుడు లేవు తర్వాత ఇస్తామని చెప్పిన. మేము ఎవరు లేని సమయంలో పాయిజన్ తీసుకున్నాం. చూడొచ్చు. అంటే ఈ రమ్మీ ఆడే తరుణంలో కూడా అంటే కొన్ని ఆన్లైన్ అప్పు తీసుకోవడం చిన్న పిల్లలు వాళ్ళు పాపము దయనీయమైనటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు ఇప్పుడే వాళ్ళు స్కూల్కి వెళ్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాము. అంటే చెప్పు బాబు, అసలు ఏం జరిగింది? మధు ఎంత వరకు అప్పు తీసుకోవడం జరిగింది? సంవత్సరం ఎక్కువనే అవుతుంది. అప్పుడప్పుడు ఆడుతానంటే తెలియనియలే మాకు, సెల్లు మాకు చదువు రాదు. బదిలాడి బెదిరించినాం. అప్పుల ఫలైందని తెలిసిన వాళ్ళు చెప్తే తీసుకొచ్చి అప్పులు కట్టిన. 6 లక్షలు కట్టినాక మళ్ళీ వాళ్ళు ఏరుబతికి 1 సంవత్సరం వ్యవసాయం చేసుకున్నారు. 1 సంవత్సరం వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఏం చేసిండు, వాళ్ళిద్దరు ఒకసారి వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకొని పంచాయతీ చేస్తా అంటే బాగా గొడవ చేసిండు. ఉరికిపోయి బాయిలో పడ్డాడు. ఈత రాదు. ఈ బాయిలో పడ్డానికి 5 నెలలు 12 తారీఖు పిల్లలు బడిలో పోయే టైంలో పిల్లలు ఇక్కడ లెక్క పోతే తీసుకొచ్చి ఒక పిల్లగాని హాస్పిటల్ ఏం చేసి 3 నెలలు కాలేదు. పంచాయతీ అయింది, వచ్చి కూర్చున్నారు మంచిగానే. 1,30,000 కట్టిన ఇంకునే నాయన అంటే కొద్ది నేర్పుదాను ఆయన, మనకున్న భూమి కొద్దిగా కదా, నీకు ఎవరైనా అడిగితే నా దగ్గర చెప్పు, నేను ముందుకు రమ్మని అడిగితే నాకు నేను ఎవరిని అడగా నేను అడుగుతా అంటే ఆయన రేపు ఇంత తీరా అనుకుంటూ పోయినా. పోయి వచ్చిన వరకు ఊళ్ళో పోయి వచ్చే వరకు మనకి ఏమనిపించింది, గడ్డి మంది గొడ్ల కొట్టుకునేది ఉంటే తాగాను. నా ఇంట్లో ఉన్నదని నేను అనుకున్నా. ఇప్పుడు వ్యవసాయం మళ్ళీ చేసుకొని వచ్చింది. శాతం అయితే నీ శాతం కూలి చేసుకొని బతుకుతా పొట్టకని పోతే ఆయన వ్యవసాయం చేసుకుంటాను గొడ్ల గడ్డి మంది తెచ్చుకున్నాడు. నాకు తెలియదు. ఆమెకి నేను అవతల రైతుల సాయపూర్ దాకా పోయి కౌలు చేసుకుంటా. నా బిడ్డ నటు ఇచ్చిన మాకు మేన బాగున్నాడు. వాళ్ళ ఇళ్ళలో తినుకుంటా అయినా కూలి చేసుకుంటా. ఇప్పుడు 11 సంవత్సరాలు 2017 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఇంటి కలిసి చక్కగా ఉన్నాం మేము. అంటే ఎంతవరకు అప్పు చేసినా అని చెప్పిండు? ఏమన్నా నా బాబుకి ఇంతవరకు అప్పు అయింది నాకేమన్నా ఎప్పుడైనా నీతో బాధపడ్డా? ఎప్పుడు 1,50,000, 50,000, 90,000, 20,000 అలా లెక్క ఉంటే
ఊళ్ళో ఇచ్చిన అనుకో వాళ్ళు తోడు చేసే వరకు అడుగుతావేండు వాళ్ళకి కట్టుకుంటూ వచ్చిన ముగ్గురు కట్టిన ఇది వరకు ఒకళ్ళకి అయ్యేటప్పుడు 80,000 కట్టినా ఒక 70,000 కట్టినా ఒక వినాయక చిట్టి అని ఎత్తుకుని మాకు తెలియకుండా మేము లేని అందులో 20,000 తీసుకున్నాడు అవి 20,000 కట్టినా ఏదో ట్రాక్టర్ సోపోతుంటే వాళ్ళతో 5,000 తీసుకున్నాడు ఏదో ఇంకొకటి వినాయక చిట్టి కాక ఏదో కుల సంఘం కదా ఏదో శ్రీరామ చిట్టి అట అదొక 5,000 తీసుకున్నాడు అంటే చిన్న చిన్నవి కదా పూలు పెట్టి ఇవన్నీ చిట్టీలు ఎత్తి ఏం చేసిండు అసలు ఏమైనా ఆటనే తాగుడు ఆటలే ఏమైనా దోస్తులతో ఆడు తాగుడు ఏమన్నా అంటే అర్ధరాత్రుడు లొల్లి పెట్టుడు తెల్లారులేసిపోవుడు ఇక సాయంత్రం దాకా రాపోయారు చూసి 11-12 దాకా కావులు కాసుకుంటూ ఏడ్చుకుంటుంది ఓసారి ఏమైనా గొడవలు అయినట్టు తాగినట్టు గొడవలు పెట్టుకున్నా కానీ మాకేం తెలియదు డిసెంబర్ 31 నడుస్తుంది గొడవ అయినాయి అట అంటే లాస్ట్ కు నువ్వు ఎంత కట్టినా మామూలుగా మీ కొడుకు చనిపోయే ముందు ఏమైనా అప్పు కట్టినావా ఎవరికైనా? ముందు ఒక 3 నెలల ముందు 20,000 కట్టిన ఆయనకు ఒక 11,000 ఒకటి కట్టిన ఇక ఇంకా ఆన్లైన్లో ఉన్నాయంటే నా సెల్వాలకు కొట్టుకొని నాకు సిమ్ పెట్టిండు ఆయన ఊకే ఏటీఎల్ ఫోన్ చేస్తే మళ్ళీ చదవద్దు ఊకే చెప్తే ఆయన అడిగారు నువ్వు కట్టకు నువ్వు అవసరం లేదు నీకు ఎట్లా తిప్పితే ఇక అదే మొక్క మీద ఉండి ఎవరు ఫోన్ చేసిన అంటే ఆన్లైన్ నుంచి ఫోన్ చేసిరా మాకు అప్పు ఉన్నాడు ఏటీఎల్ సిమ్ వాళ్ళు బాపు మరి అప్పు మధు వాళ్ళు మీరేనా అంటే నాకు తెలియదు నాకు తెలియక ఇచ్చిన నాకు కొడుకు కాదని నేను అన్నా నీ ఐడియా ఎట్లా ఇచ్చిండు అని అడిగాను అడిగితే నాకు తెలియదు అని నేను అన్నా ఇక ఒక్క మొన్న కొడుకు మందు తాగిన రోజు మరి ఎవరు చెప్పారో ఎవరికి ఎట్లా పరిచయం ఉన్నదో ఆ కాడికి వెళ్ళి ఫోన్ లేదు రోజుకి ఒక్కసారి చేసేది చనిపోయిన తర్వాత మందు తాగిన తర్వాత మందు ఇక అది దాకా రోజుకి ఒక్కసారి చేసేది చూడొచ్చు అంటే ఆన్లైన్ గేమ్స్ లో అంటే అప్పు అయిన తర్వాత కూడా కొన్ని యాప్స్ లో అప్పు తీసుకున్న తర్వాత ఆ వాళ్ళు అంటే లోన్ యాప్లు కూడా ఆయనకు భరించలేని వేధింపులతో కూడా ఆయన అయితే పాయిజన్ తీసుకుని గత అంటే 4 రోజులు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. చికిత్స పొందిన తర్వాత కూడా అంటే గడ్డి మందు పొలంలో పిచికారీ చేసేటటువంటి గడ్డి మందు తాగడంతో కూడా ఆయనే మృతి చెందడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ గేమ్ చిచ్చు ద్వారా కూడా ఒక కుటుంబం అనేది రోడ్డు పాలైన పరిస్థితి ఏమంటే తండ్రి కూడా శాయశక్తుల కష్టపడి నా కొడుకుకు ఉన్న అప్పులు తీర్చాలనే కూడా ఆయన తీర్చే తరుణంలో కూడా అంటే ఈ లోన్ యాప్స్ వేధింపులు భరించలేక కూడా ఆయన మృతి చెందిన సంఘటన మాత్రము చాలా దురదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, మానకొండూరు.